వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్వాడ్రిలేటర్స్ గురించి తెలుసుకుందాం. క్వాడ్రిలేటర్స్ అనే టాపిక్ మనకి క్లాస్ 8 మ్యాథమెటిక్స్ నుంచి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ అనేది ఈజీ సబ్జెక్టా లేకపోతే టఫెస్ట్ సబ్జెక్టా, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఎందుకని మనం ఫస్ట్ సబ్జెక్ట్ గురించి మీరు అనాలిసిస్ చేశారనుకోండి ఒకసారి, అసలు ఆ సబ్జెక్ట్లో ఏమేమి విషయాలు మీరు నేర్చుకోవచ్చు అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకున్నారనుకోండి, దాన్ని బట్టి మీకు ఇంతేనా ఈ సబ్జెక్టు అనిపిస్తుంది అనమాట. అందుకని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యాథమెటిక్స్ని అసలు ఎలా చదవాలనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకుందాము. నేను ఒక ట్రీ తీసుకున్నాను చూడండి. అందరూ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక ట్రీ తీసుకుంటున్నాను. ఓకే, ఈ ట్రీకి మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. బ్రాంచెస్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, కొమ్మలు. సో మీరు ఈ వర్డ్ వినే ఉంటారు, జామెట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, లేదా ఆల్జిబ్రా ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్, లైక్ దట్ మీరు విని ఉంటారు. సో వాటి గురించి మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు నెంబర్ థియరీ. నెంబర్ థియరీ చూడండి, ఈ నెంబర్ థియరీ మీన్స్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్. ఇక్కడ చూడండి, నెంబర్ థియరీ అనేది వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ది మ్యాథమెటిక్స్. హియర్ ఈ నెంబర్ థియరీలో మనం ఏమేమి చదువుకుంటాం యాక్చువల్గా? హియర్ మనకి ప్రైమ్ నెంబర్స్ గురించి, న్యాచురల్ నెంబర్స్ గురించి, అండ్ ఓకే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఇవన్నీ ఉంటాయి కదా మనకి ఇక్కడ. దాని గురించి మనం తెలుసుకుంటాం ఇక్కడ యాక్చువల్గా. నెంబర్ సిస్టమ్, యాక్చువల్గా నెంబర్ సిస్టమ్ గురించి మొత్తం కంప్లీట్గా ఇక్కడ నేర్చుకుంటాం, నెంబర్ థియరీ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే ఏంటి? ఇక్కడ వీటి మనకి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటి గురించి మనం ఎలా మొత్తం పూర్తిగా తెలుసుకోవాలి. ఇది వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్. ఇక్కడ మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటన్నిటి గురించి తెలుసుకుంటాం ఇక్కడ మనం. ఓకేనా? ఇక్కడే కమ్యూటేటివ్ ప్రాపర్టీ, ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ వస్తాయన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఆల్జీబ్రా. చూడండి, బ్రాంచ్ ఆఫ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఏంటి మనకి ఆల్జీబ్రా అంటే? ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏముంటాయి ఇక్కడ? ఓకే, ఒక మనకు తెలియని దాని గురించి ఎక్స్ అనుకోవడం, దాని నుంచి ఓకే ఆన్సర్ని రాబట్టడం, ఇవన్నీ తెలుస్తాయి కదా, వేరియబుల్స్ అంటాం మనం వాటిని. అలాగే కాన్స్టెంట్స్ అంటే ఏంటి? పాలినామియల్స్, ఇక్కడ మనకి పాలినామియల్స్ గురించి కూడా తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ విషయాలు కూడా మనకి ఆల్జీబ్రాలో తెలుస్తాయి అన్నమాట. అది ఆల్జీబ్రా. నెక్స్ట్ జామెట్రీ. చూడండి, ఇక్కడ జామెట్రీ అంటే ఏంటి? ఇక్కడ మెజర్మెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్. సో లైక్ సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఆల్ దిస్ మనకి షేప్స్ గురించి మనం తెలుసుకుంటాం అనమాట. అదే జామెట్రీ ఇక్కడ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఆ తర్వాత మనకి ఇక్కడ చూడండి, ట్రిగ్నామెట్రీలో ఏముంటుంది మనకి ఇక్కడ యాక్చువల్గా? చూడండి, ఇక్కడ ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి? 3-sided ఫిగర్, కరెక్ట్? ఈ 3-sided ఫిగర్కి వాటి యొక్క రిలేషన్స్, ఓకే, యాంగిల్స్కి, వాటి మధ్య యాంగిల్స్కి రిలేషన్షిప్ మనం దీని గురించి ట్రిగ్నామెట్రీ టాపిక్ నుంచి మొత్తం తెలుసుకుంటాం అనమాట. అది ట్రిగ్నామెట్రీ అంతే. వాటి ఒక రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్స్. చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే ఏముంటుంది మనకి ఇక్కడ? చూడండి, ఇక్కడ మనకి ఎనాలిసిస్, డేటా ఎనాలిసిస్ చేస్తాం కదా. అంటే ఈరోజు మీరు మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది, క్లాస్ 9లో ఎంతమంది ఉన్నారు, క్లాస్ 8లో ఎంతమంది ఉన్నారు, మళ్ళీ క్లాస్ 8లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు. సో ఇలా దీని అంతటిని మనం ఎనాలిసిస్ చేసి ఓకే దాని నుంచి డిఫరెంట్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం కదా, అదే స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ పార్ట్ మనకి ఓకే డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఉంటాయి కదా, ఇంటిగ్రేషను. సో ఇవన్నీ ఇక్కడ వస్తాయి. తర్వాత కాలిక్యులస్. ఇక్కడ కాలిక్యులస్ అంటే లాస్ట్గా మీకు స్మాల్ చేంజ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని గురించి మనము ఈ డిఫరెంటియేషన్, ఇంటిగ్రేషన్ తర్వాత
ఈ క్యాలిక్యులస్ అనే టాపిక్ని మనం నేర్చుకుంటాం. సో ఇలా అనమాట మీకు 1వ తరగతి లేకపోతే మనం చెప్పాలంటే మ్యాథమెటిక్స్ కంప్లీట్గా మీకు లోయర్ క్లాసెస్ నుంచి అప్పర్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టేజ్లో మనకి ఎన్ని టాపిక్స్ని మనం చదువుకుంటా వెళ్తాం అనమాట. 1 by 1 ఇక్కడ నెంబర్స్ నేర్చుకుంటాం ఫస్ట్. ఆ తర్వాత నెంబర్స్ని ఎలా అడిషన్ చేయాలి, ఏం చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటాం ఇక్కడ. ఆ తర్వాత 1 by 1 మనం ఇవన్నిటిని ఇలాగా ఇదంతా ట్రీ అనమాట. ఇది ట్రీ. ఈ ఒక్కొక్క బ్రాంచ్ ఒక్కొక్క కొమ్మ మీరు నేర్చుకుంటా ముందుకు వెళ్ళిపోతే అంతే మీకు కంప్లీట్గా మ్యాథ్స్ అనేది వచ్చేస్తుంది. దీంట్లో పెద్ద భయపడవలసిన విషయం ఏమీ లేదు. ఓకే, సో వెరీ వెరీ ఈజీ. మ్యాథమెటిక్స్ ఈజీ సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్ ఈజ్ ఈజీ. మీరు ఎప్పుడు కూడా ఇలా అనుకోండి మీ మనసులో, మ్యాథమెటిక్స్ ఈజ్ ఈజీ అనుకోండి మీ మనసులో. సో మీకు అప్పుడు ఈ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకా లేట్ చేయకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నా క్వాడ్రిలేటరల్స్. అసలు మన డే టు డే లైఫ్లో మనం ఈ క్వాడ్రిలేటర్స్ అనేవి ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామంటే, చూడండి మీరు మన మీ హౌస్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే విండోస్ లేకపోతే డోర్స్ ఇవన్నీ కూడా ఎన్ని సైడ్స్ ఉంటాయండి? యాక్చువల్గా 4 సైడ్స్ ఉంటుంది, అవునా కాదా? విండో ఎలా ఉంటుంది? ఇట్ మేబీ లైక్ దిస్ రెక్టాంగిల్ టైప్లో ఉండొచ్చు కొంతమందికి, లేదా కొంతమందికి ఇలా హారిజాంటల్ ఓకే లైక్ దిస్ రెక్టాంగిల్లో ఉండొచ్చు, లేకపోతే స్క్వేర్ టైప్లో కూడా ఉండొచ్చు అనమాట. ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా 4 సైడ్ ఉన్న ఫిగర్ని మనం ఏమంటాం? క్వాడ్రిలేటరల్ అంటాము. ఇంకేముంది? ఓకే, మీరు రైటింగ్ ప్యాడ్, మీ బ్యాగ్లో ఉండే ఒక వస్తువు ఏముంది? రైటింగ్ ప్యాడ్ మీరు పట్టుకెళ్తారు కదా స్కూల్కి, అందులో కూడా 4 సైడ్ అది కూడా 4 సైడెడ్ ఫిగర్ అండి, 4 సైడెడ్ ఆబ్జెక్ట్, నథింగ్ బట్. సో అది కూడా మనకి ఏంటి? క్వాడ్రిలేటరల్. సో ఏదైతే ఒక ఆబ్జెక్ట్ దానికి 4 సైడ్స్ ఉన్నాయో దాన్ని మనం ఏమంటామంటే క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకేనా? అసలు క్వాడ్రిలేటరల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్. ఈ వర్డ్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్ నుంచి వచ్చి ఇట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్. నా ఇందులో మనకి క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్ అంటే 4. ఓకే, క్వాడ్ అంటే 4. నో లాటరల్స్ అంటే ఏంటి? సైడ్స్. సో ఇక్కడ ఏముందంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్. క్వాడ్ అంటే ఏంటి? సింపుల్ గా 4. లాటరల్స్ అంటే సైడ్స్. అందుకనే క్వాడ్రిలేటరల్స్ 4 సైడెడ్ ఫిగర్ గురించి మనం తెలుసుకుంటాం ఇక్కడ. దీంట్లో ఏమేమి తెలుసుకుంటాం? ఈ మధ్య ఈ సైడ్స్, ఈ 2 సైడ్స్ ఎలా ఉంటాయి రెక్టాంగిల్లో, ఈ 2 సైడ్స్ ఎలా ఉంటాయి, వాటి మధ్య యాంగిల్ ఎలా ఉంటుంది, తర్వాత డయాగ్నల్స్ ఎలా, డయాగ్నల్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవన్నీ తెలియాలి. అసలు డయాగ్నల్ అంటే ఏంటి, ఆ తర్వాత యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ మీకు ప్రీవియస్ క్లాస్లో మీరు ముందు తరగతిలో 7వ తరగతిలో మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. వర్టిసెస్ వేర్ ఎవర్ యూ విల్ గెట్ యాంగిల్ మీన్స్ చూడండి ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర కనుక 2 స్ట్రైట్ లైన్స్ ఏదైనా కనుక ఇంటర్సెక్ట్ అయితే ఇక్కడ మనకి యాంగిల్ వస్తుంది. దిస్ ఇస్ వాట్ 90 degrees యాంగిల్. సో ఇలాగే లేదు, ఇక్కడ ఇలా టచ్ అయినా కూడా ఇక్కడ కూడా యాంగిల్ వస్తుంది మనకి. ఎస్ఆర్ నో? దీని సమ్ 30 degrees లైక్ దట్ మనకు ఉంటుంది అనమాట. ఇలా ఎక్కడైతే మనకి 2 లైన్స్ అనేవి మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతావో అక్కడ మనకి ఏమొస్తుంది? యాంగిల్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క క్వాడ్రిలేటర్స్ మధ్య ఏమేమి యాంగిల్స్ ఉంటాయి అండ్ వాటి మధ్య డయాగ్నల్స్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ ఆల్టర్నేటివ్ వర్టిసెస్ ని జాయిన్ చేసేదాన్ని డయాగ్నల్ అంటాము. చూడండి దీస్ 2 ఆర్ వాట్? కాన్సిక్యూటివ్ వర్టిసెస్. ఈ రెండు ఏంటి? పక్క పక్కన ఉన్న వర్టిసెస్ అంటాం వీటిని. వర్టిసెస్ అంటే చెప్పాను ఆల్రెడీ ఇప్పుడే, కార్నర్. సో వేర్ ఎవర్ ద 2 sides విల్ మీట్ దట్ వీ కాల్డ్ వర్టిసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్టర్నేటివ్ వర్టిసెస్ ని జాయిన్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? డయాగోనల్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్స్ 7th క్లాస్లో మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఇప్పుడు ఇవన్నిటిని కూడా యూజ్ చేసి మనకి క్వశ్చన్స్ ఎలా డిఫరెంట్గా అడుగుతారు అనేది చూద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్ గురించి తెలుసుకుందాం. రెక్టాంగిల్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్ ఆల్సో, నో ప్రాబ్లం. చూడండి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? లెట్స్ సే హియర్ ABCD ఒక రెక్టాంగిల్ అన్నమాట. ఇప్పుడు చూడండి ద యాంగిల్స్ ఆర్ ఆల్ రైట్ యాంగిల్స్. ద యాంగిల్స్
ఆర్ ఆల్ రైట్ యాంగిల్స్. చూడండి ఇక్కడ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇప్పుడు మనకి యాంగిల్ వస్తుంది ఏదైనా రెండు ఒకే లైన్ సెగ్మెంట్స్ మీట్ అయినాయి, ఎక్కడైతే పాయింట్ దగ్గర మీట్ అవుతుందో దాన్నే మనం ఏమంటాం వర్టిసెస్ అంటాం. అక్కడ మనకి యాంగిల్ కూడా ఫామ్ అవుతుంది. సో దిస్ రెండింటి మధ్య యాంగిల్ ఎంత, ఇక్కడ మనకి 90 డిగ్రీస్ ఉంది, ఇక్కడ కూడా 90 డిగ్రీస్, ఇక్కడ కూడా 90 డిగ్రీస్, ఇక్కడ కూడా 90 డిగ్రీస్. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి, ద యాంగిల్స్ ఆర్ ఆల్ రైట్ యాంగిల్స్. కరెక్ట్, అదేంటి కరెక్ట్ మీన్స్ యాంగిల్ D is equal to యాంగిల్ A is equal to యాంగిల్ B is equal to యాంగిల్ C is equal to 90 degrees. సేమ్. నౌ నెక్స్ట్ ప్రాపర్టీ ఏమో చూడండి ఇక్కడ, ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. కరెక్ట్, ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ అవునా, మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ అవుతుంది, ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ DC is equal to AB అండ్ ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి కదా, AD is equal to BC. కరెక్ట్, అది కూడా కరెక్టే. నెక్స్ట్ ద ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. కరెక్ట్, ప్యారలల్ టు మీన్స్ వాట్, ఇక్కడ నుంచి ఫర్ సపోజ్ మీరు 2 సెంటీమీటర్లు తీసుకుని 3 సెంటీమీటర్లు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ 2 సెంటీమీటర్లు. సో ప్యారలల్. వాట్ ప్యారలల్, CB ఈజ్ ప్యారలల్ టు ద AD. ఎందుకంటే మళ్ళీ రెండింటి మధ్య దూరం కూడా సేమ్ ఉంది. సో అందుకని మనం ఏమంటాం, CB ప్యారలల్ టు ద AD ఆర్ BC ప్యారలల్ టు ద AD. నో ప్రాబ్లం. ఓకే, నౌ చూడండి ఇప్పుడు మనకి లాస్ట్ ఇంకో ప్రాపర్టీ ఇక్కడ ఉంది, ఏమంటది, ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. ఏమన్నాడో చూడండి, ఇక్కడ మీరు ఈజీగా ఇది 3 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు, ఇది 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ తీసుకున్నారు అనుకోండి, ఇది మనకి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండి, ఈక్వల్, మనం ఈజీగా చెప్పొచ్చు. కానీ వీడు ఏమన్నాడు, ఫోర్త్ ప్రాపర్టీ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. డయాగ్నల్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇది వర్టిసెస్, ఇది కూడా వర్టిసెస్, ఈ రెండు ఏంటి అడ్జసెంట్ వర్టిసెస్, దీనికి ఇది అడ్జసెంట్, దీనికి ఇది అడ్జసెంట్. కరెక్ట్, కానీ ఆల్టర్నేటివ్ ఒకటి వర్టిసెస్ ని జాయిన్ చేస్తే అక్కడ మనకి డయాగ్నల్ వస్తుంది అనమాట. ఇది దీన్ని కాకుండా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇక్కడ జాయిన్ చేస్తే మీకు ఏమొస్తుంది, డయాగ్నల్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కాకుండా ఇక్కడ జాయిన్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇంకో డయాగ్నల్ వస్తుంది. దట్ ఈస్ వాట్ హియర్, వాట్ ఏం చెప్తున్నారు వాళ్ళు, CD ఈజ్ ఈక్వల్ టు AC ఈజ్ ఈక్వల్, సారీ AC ఈజ్ ఈక్వల్ టు BD అని చెప్తున్నారు. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేయాలంటే కాంగ్రుయెన్సీ యూజ్ చేసి, కాంగ్రుయెన్సీ ఆఫ్ ఓకే ఎనీ షేప్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రుయెన్సీ ఏంటంటే తెలియాలి మనకి. సో దాని గురించి మనం ముందుకెళ్దాం. ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ అంటే ఏంటి. లెట్స్ సే see here, I will write definition first. If two figures have the same size and shape, okay, if two figures have the same size and same shape, then they are said to be congruent. They are said to be congruent. నా చూడండి, మీరు ఏదైనా రెండు ఫిగర్స్ తీసుకున్నారు అనుకోండి, వాటి యొక్క సైజు అండ్ షేప్ రెండు కూడా సేమ్ ఉంటే కనుక వాటిని మనం ఏమంటాం, కాంగ్రుయెంట్ అంటాము. నా చూడండి, అసలు నేను ఒకసారి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నాను అనుకోండి, అది ఇంకో పాస్పోర్ట్ సైజ్ వాళ్ళు, మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, 8 పీసెస్ 8 ఇస్తారు మనకి వాళ్ళు. ఆ 8 కూడా అన్నీ సేమ్ ఉంటాయి, అంతేనా కాదా? అలాగే ఇంకా అబ్జర్వేషన్ చేయాలంటే మనకి మన ఇంట్లో ఉమెన్ వేసుకునే కదండి, అవి రెండు కూడా సేమ్ సైజులో ఉంటాయి కదా, ఎస్ ఆర్ నో? అలాగే మీరు నోట్ బుక్స్ తీసుకోండి, నోట్ బుక్స్ అబ్జర్వ్ చేయండి. నోట్ బుక్స్ని రెండు నోట్ బుక్స్ని తీసుకున్నారనుకోండి, మీన్స్ లాంగ్ నోట్స్ బుక్, రెండు లాంగ్ నోట్స్ బుక్ తీసుకోండి. ఓకే, రెండు లాంగ్ నోట్స్ బుక్ తీసుకుని అబ్జర్వ్ చేశారనుకోండి, సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్ ఉంటాయి, అవునా కదా? వెదర్ ఇట్ ఈజ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. ఓకే, అలాగే మనకి ఏదైనా రెండు ఫిగర్స్ మీరు తీసుకుని వాటి యొక్క size and shape should be same, then only that said to be congruent. They are said to be congruent. For suppose చూడండి, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను నేను, ఫిగర్ 1. ఇంకొక స్క్వేర్ బాక్స్ కూడా తీసుకున్నాను, ఫిగర్ 2. నౌ ఇంకొక స్క్వేర్ బాక్స్ కూడా తీసుకున్నాను, ఫిగర్ 3. చూడండి, నౌ ఇందులో మనకి
ఏ రెండు ఫిగర్స్ మనకి కాంగ్రెంట్ అవుతాయి చూడండి. ఫర్ లెట్స్ సే దిస్ ఈజ్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్, ఇది కూడా 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్, ఇది 2 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ అనుకోండి. అప్పుడు మనకి 1 and 2 ఓన్లీ కాంగ్రెంట్, అండ్ 3 నాట్ కాంగ్రెంట్. వై? బికాస్ ఇక్కడ చూడండి షేప్ సేమ్ ఓన్లీ బట్ సైజ్ ఈస్ డిఫరెంట్. సో 1 and 2 what? Congruent. 1 and 2 is congruent. You can say congruent. Okay, but 1 and 3 no. Again 3 and 2 also no. 3 and 2 also what? Not a congruent. Like this. Okay, అర్థమైంది కదండి మనకి కాంగ్రుయెంట్ అంటే ఏంటో. సింపుల్ టెక్నిక్ హియర్. If two figures, if you have the same size and same shape, let's say one more example. చూడండి, సర్కిల్ తీసుకున్నాను నేను ఇక్కడ. రేడియస్ వచ్చేసరికి ఓకే 2 సెంటీమీటర్. ఇంకో సర్కిల్ తీసుకున్నాను. ఓకే, రేడియస్ వచ్చేసరికి 1 సెంటీమీటర్. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ తీసుకున్నాను. అగైన్ రేడియస్ వచ్చేసరికి 2 సెంటీమీటర్. అప్పుడు ఇందులో ఇది ఫిగర్ 1, ఫిగర్ 2 అండ్ ఫిగర్ 3. ఈ మూడు ఫిగర్లో ఏ రెండు ఫిగర్లు కాంగ్రుయెంట్ అవుతాయి చెప్పండి? ఇక్కడ 1 and 3. Now 1 and 3 are what? Congruent. You can say 1 and 3 are what? Congruent. So like this. So first of all, okay, learn the definition. Okay, what is the meaning of congruent? Now by using here, now we'll move on to the next means triangles లో మనకి కాంగ్రుయెంట్ ఎలా అవుతుందో చూద్దాం మనం ఒకసారి. చూడండి, మనం కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ two triangles are congruent if pairs of corresponding sides and corresponding angles are equal, then it's said to be both triangles are congruent. Understand here? ఏమైంది ఇక్కడ చెప్పండి. ఇక్కడ congruence of triangles లో if two triangles are congruent, if pairs of corresponding sides and corresponding angles are equal, then only those two triangles are congruent. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇస్తాను ఇక్కడ 2 triangles ఇస్తాను. చూడండి ఇక్కడ, whether triangle congruent or not, tell me. Let's say this one A B C, this one P Q R. చూడండి, ఇప్పుడు మనకి ఇలా 3 డిఫరెంట్ యాంగిల్స్ ఉంది అనుకుందాం ఈ యొక్క ట్రయాంగిల్కి. అలాగే ఈ ట్రయాంగిల్కి కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? నా చూడండి, ఇక్కడ యాంగిల్ ఈ సైడ్స్ ఈక్వల్, ఈ సైడ్ ఈక్వల్ తీసుకోండి, అండ్ ఈ సైడ్ ఈక్వల్ తీసుకోండి, అండ్ ఈ సైడ్ ఈక్వల్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ యాంగిల్ ఏది మనకి ఈక్వల్ అవుతుంది చూడండి. ఏ యొక్క ఓకే వర్టిసెస్ దగ్గర యాంగిల్ ఈక్వల్స్ అవుతాయి చూడండి. ఇక్కడ మనకి యాంగిల్ సి ఈస్ ఈక్వల్ టు వాట్? యాంగిల్ క్యూ. కరెక్ట్? అలాగే మనకి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. అలాగే మనకి లాస్ట్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఓకే, నౌ ఇక్కడ ఏమంటాడు మనకి? 2 triangles are congruent means if pairs of corresponding sides and corresponding angles are equal. So angles are equal. Now sides ఏమున్నాయి ఇక్కడ ఈక్వల్ చెప్పండి నాకు? B and A తీసుకుంటే కనుక, అదర్వైజ్ B and A ఇక్కడ మనకి సేమ్. B and A మీన్స్ ఇక్కడ నుంచి R and Q సేమ్ ఉన్నీనా? R and Q. No, R and P you can take. R and Q కాదు, R and P. Why? Because చూడండి, ఇక్కడ ఈ యాంగిల్స్ కి ఈ యాంగిల్ మధ్య మనం తీసుకుంటాం కదా B and A కి. సో అలాగే ఇక్కడ మనకి R and Q తీసుకోవాలి అప్పుడు, ఎందుకంటే ఈ యాంగిల్ సేమ్ కాబట్టి. సో R P are both సేమ్ సైడ్, హ్యావింగ్ సేమ్ సైడ్. అలాగే నెక్స్ట్ చూడండి, Q and R. హియర్ మనకి ఏమవుతుంది? C and B. C and B and Q and R both are same sides. అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. లాస్ట్ ఇంకా మిగిలింది ఏంటి? A to C అండ్ P to Q. AC అండ్ PQ are what? సేమ్ సైడ్స్.
ఇప్పుడు చూడండి దీనికి మన కరస్పాండింగ్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆల్సో ఈక్వల్, దెన్ దీస్ టూ ట్రయాంగిల్స్ సెట్ టు బి కాంగ్రుయెంట్, లైక్ దట్ యూ హ్యావ్ టు థింక్. సో మనం ఎలా రాయాలి ఇక్కడ, మనకి ట్రయాంగిల్ నేమ్ రాయాలంటే ఏం రాయాలి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏ ట్రయాంగిల్ ఎక్కడి నుంచి తీసుకున్నారో ఇక్కడ కూడా అదే ఫార్మేట్లో ఉండాలన్నమాట మనకి. చూడండి ఇప్పుడు నేను ఏం తీసుకున్నానంటే యాక్చువల్గా ట్రయాంగిల్ సిబిఏ తీసుకున్నాను, ట్రయాంగిల్ సిబిఏ. కాంగ్రెస్ సింబల్ ఏంటంటే మనకి ఇలా వస్తుందండి, కాంగ్రెస్ సింబల్. ఓకే, దీన్ని ఏమంటాం మనం, కాంగ్రెస్ సింబల్. ట్రయాంగిల్ సిబిఏ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ చెప్పండి క్యూసి, ఇక్కడ ఏమి తీసుకున్నాము సిబిఏ. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ సిబిఏ కదా, ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఒక 1 యాంగిల్ నుంచి 3rd యాంగిల్కి వెళ్ళాం కదా ఇక్కడ. సో ఇక్కడ క్యూఆర్పి ట్రయాంగిల్ క్యూఆర్పి. చూడండి ఇప్పుడు మనకి సిబి యాంగిల్స్, ఓకే, సైడ్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఓకే సైడ్ క్యూఆర్, కరెక్ట్. నెక్స్ట్ సైడ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆర్పి, సైడ్ బిఏ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆర్పి, కరెక్ట్. నెక్స్ట్ సైడ్ సిఏ ఈజ్ ఈక్వల్ టు సైడ్ క్యూపి, సైడ్ సిఆర్ఏసి ఓకే ఈజ్ ఈక్వల్ టు QP. Here I wrote AC, here also PQ, reverse also no problem. Okay, అప్పుడు ఈ రెండు మనకి ట్రయాంగిల్ CBA కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ QRP మనకి ఇదే విధంగా రాయాలి, అప్పుడే మీకు మనం కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మనం కరస్పాండింగ్ మీన్స్ వాట్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏ యాంగిల్ మనకి ఇక్కడ లెట్స్ సే దిస్ వన్ 30 degrees తీసుకున్నారు అనుకోండి, ఇది కూడా 30 degrees అవ్వాలి, ఓకేనా. ఆ తర్వాత ఇది 100 degrees తీసుకున్నారు అనుకోండి, ఇది కూడా మనకి 100 degrees అవ్వాలి. ఇంకా రిమైనింగ్ 50 degrees ఇక్కడ కూడా 50 degrees అవ్వాలి అనమాట. మీరు ఈ సైడ్ వచ్చేసి 4 centimeters తీసుకున్నారు అనుకోండి, ఓకే ఏసీ. అప్పుడు పీక్యూ కూడా ఏమవ్వాలి, పీక్యూ ఎక్కడ ఉంది ఇక్కడ, ఇది కూడా 4 centimeters అవ్వాలి. ఇక్కడ మీరు ఒకవేళ 5 centimeters తీసుకున్నారు అనుకోండి ఏబి, అప్పుడు మనకి ఇక్కడ ఏమవ్వాలి కరస్పాండింగ్ ఆర్పి అనేది కూడా మనకి ఎంత అవ్వాలి 5 centimeters అవ్వాలి. ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఫర్ సపోజ్ 3 centimeters తీసుకున్నారు అనుకోండి, ఇది కూడా మనకి 3 centimeters అవ్వాలి రిమైనింగ్. సో అప్పుడే మనకి ఏమవుతుంది కాంగ్రుయెన్స్ అవుతుంది అనమాట. కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలంటే ఇది మనకి ఏంటి, ఇఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్, ఇఫ్ pairs of corresponding sides and corresponding angles are equal. ఓకే, మనకి ఇది ప్రూవ్ చేస్తేనే మీకు ఏమవుతుంది కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది ప్రూవ్ అవుతుంది అనమాట. మనకి దీంట్లో 5 different టైప్స్ ఉన్నాయన్నమాట. కాంగ్రుయెన్సీ ప్రూవ్ చేయడానికి ట్రయాంగిల్స్ లో 5 different టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూసుకుంది. ఇక్కడ మీకు ప్రూఫ్స్ గట్రా ఏం అవసరం లేదు, జస్ట్ మీకు ఏమేమి మోడల్స్ ఉన్నాయో తెలుసుకుని దాని ద్వారా మనం రెక్టాంగిల్ డయాగ్నల్స్ అని ఈక్వల్ అని బైసెక్ట్ ఈచ్ అదర్ అని ఇవన్నీ ప్రూఫ్స్కి ప్రాపర్టీస్లో మనకు ఉన్నాయి కదా, వాటి ప్రూఫ్స్కి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. అందుకని ఇవి నేర్చుకోవాలి. ఇవి అర్థమైతేనే మీకు అది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, మనకి 5 రూల్స్ ఉంటాయి కాంగ్రుయెన్స్కి బై ట్రయాంగిల్స్ని ఎలా ప్రూఫ్ చేయలేదు ఇవి కాంగ్రుయెంట్ అనే దానికి. ఫస్ట్ రూల్ చూద్దాము, SSS కాంగ్రుయెన్స్ క్రైటీరియన్. ఇది ఎలా మనకి వర్కౌట్ అవుతుందో చూద్దాం. దీని SS ఫుల్ ఫామ్ ఏంటి, సైడ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. See here, when it is two triangles are congruent if the 3 sides of one triangle are respectively equal to the 3 sides of the other triangle respectively. మీరు చూసుకోండి, ఇక్కడ AB తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలి, DE తీసుకోవాలి. ఈ రెండు కూడా సైడ్స్ ఈక్వల్ అవ్వాలి రెస్పెక్టివ్లీ. అలాగే మీరు కింద BC తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా EF తీసుకోవాలి. ఈ రెండు కూడా ఈక్వల్. మనం చూడండి ఈక్వల్కి యాక్చువల్గా ఈ రెండు ఈక్వల్ అని చెప్పడానికి ఒక హారిజంటల్ లైన్ యూజ్ చేస్తాం. ఈ రెండు ఈక్వల్ అని చెప్పడానికి మీన్స్ ఇది వేరే లెంత్ ఇది వేరే లెంత్, ఆల్ ఆర్ ఈక్వల్ అంటే సేమ్ లైన్ మనం యూజ్ చేస్తాం. చూడండి మీకు ఆల్రెడీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఆల్ లెంత్స్ ఆర్ ఈక్వల్. దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఎలా చేస్తాము, ఎలా చెప్తాం అంటే ఈ సైడ్ 3 centimeters ఉంటే ఇది 3 centimeters, ఇది 3 centimeters, దట్ ఈస్ వాట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, అన్ని సైడ్స్ ఈక్వల్ ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి ఈ సైడ్ ఈ ట్రయాంగిల్లోని ఈ సైడ్ ఈ ట్రయాంగిల్లోని ఈ సైడ్ సేమ్ అని అర్థం అనమాట. ఇక్కడ దీనికి డిఫరెంట్ అర్థమైందా మీకు? ఈ ట్రయాంగిల్ ABCలో
ఏబి ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్లో డిఈకి ఈక్వల్ అయ్యింది అని అర్థం. అలాగే ఈ ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఈఎఫ్ రెస్పెక్టివ్లీ. హియర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు వాట్ డిఎఫ్. సో ఇదనమాట. మనం చూడండి ఇక్కడ అది ఎలా అని ఇక్కడ ప్రూఫ్ చేసుకున్న ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం ఏబి, ఇక్కడ కూడా డిఈ షుడ్ బి ఈక్వల్ ఏబి డిఈ. ఓకేనా. నెక్స్ట్ బీసీ తీసుకుంటే ఇక్కడ ఏమవ్వాలి ఈఎఫ్ అవ్వాలి. సో సేమ్ మీరు ఇక్కడ ఎలా మీరు రిప్రజెంటేషన్ కూడా అది చాలా మనము ఇక్కడ ఏదైతే సైడ్ తీసుకున్నామో నేము ఇక్కడ కూడా అదే అలా ఉండాలి. ఫస్ట్ బి స్టార్ట్ చేస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ సి, ఇయర్ ఫస్ట్ ఈ తర్వాత ఎఫ్ ఉండాలి. అలాగే ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏసీ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఏసీ ఏ అండ్ సి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డి అండ్ ఎఫ్ తీసుకోవాలి. డి అండ్ ఎఫ్ ఈక్వల్. సో వెన్ ఎవర్ ఆల్ ఓకే మనకి సైడ్స్ అనేవి ఈక్వల్ అయింది. స్కాలెన్ ట్రయాంగిల్, ఇది కూడా స్కాలెన్ ట్రయాంగిల్. వై బికాస్ విత్ ఇన్ ద ట్రయాంగిల్ దీస్ డిఫరెంట్ లెంత్ ఆఫ్ ద ఓకే సైడ్స్ ఆర్ డిఫరెంట్ హియర్. సో అందుకే మనం దీన్ని ఏమంటాం స్కాలెన్ ట్రయాంగిల్ అనొచ్చు కదా, 3 డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయి కాబట్టి. నౌ ఇందులో మనకి ఇన్ని ఇక్కడ ఈక్వల్ సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, ఇక్కడ కూడా అంతే వస్తుంది యాంగిల్, ఇక్కడ కూడా అంతే వస్తుంది. సేమ్ యాజ్ ఇక్కడ ఈ రెండింటికి మధ్యన యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ఉంటుంది సేమ్. సో ఇది కూడా చూడండి యాంగిల్ రిప్రజెంటేషన్ కూడా చూడండి. ఇక్కడ సేమ్ యాంగిల్ ఉందనుకోండి, ఇది మనం ఒక యాంగిల్ సింబల్తో ప్రింట్ చేస్తాం. ఇక్కడ విత్ ఇన్ ద సేమ్ ట్రయాంగిల్లో ఇక్కడ సేమ్ యాంగిల్, ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని మనం 2 ఒక యాంగిల్ సింబల్తో రిప్రజెంట్ చేస్తున్నాం. 3 థర్డ్ యాంగిల్ కాబట్టి థర్డ్ సింబల్ 3 యాంగిల్ సింబల్స్ తీసుకున్నాం ఇక్కడ అనమాట, అంతే డిఫరెన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెండు ఏంటి మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఎందుకని ఈ యొక్క క్రైటీరియా ఫాలో అవుతుంది. ఏంటది సైడ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. వెన్ ఎవర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఆల్ యాంగిల్స్ ఆల్సో ఈక్వల్ అవుతాయి. అందుకని మనం దాన్ని యూజ్ చేసుకుని ఏం చెప్పొచ్చు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ అండ్ లాస్ట్లీ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సో ఇవన్నీ ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం, దీస్ 2 ట్రయాంగిల్స్ సెట్ టు బి కాంగ్రుయెంట్. సో అలా మనకి ఇంకొక 4-5 రూల్స్ ఉన్నాయి. ఆ 5 రూల్స్ కూడా మనం చూద్దాం. ఓకే నెక్స్ట్ మనం చూద్దాం ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ క్రైటీరియన్. ఎస్ఏఎస్ అంటే ఏంటంటే ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్ ఇది ఫుల్ ఫామ్ ఎస్ఏఎస్కి. ఇక్కడ చూడండి మీరు ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్, అగైన్ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. ఓకే అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఇచ్చాడు మనకి. అప్పుడు ఏమవుతుంది, దీస్ 2 ట్రయాంగిల్స్ సెట్ టు బి కాంగ్రుయెంట్ బై యూజింగ్ ఎస్ఏఎస్ కాంగ్రుయెన్స్ క్రైటీరియన్. హౌ సి హియర్ చూడండి ఇక్కడ ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ కరెక్ట్ ఉండినా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్. నౌ బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, బీసీసీ ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంక్లూడెడ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ ఆర్. హియర్ సి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. సో ఇక్కడ మనకి ఇంక్లూడెడ్ యాంగిల్ అయి ఉండాలి. మీన్స్ వాట్, ఇది ఏదైతే 2 సైడ్స్ మనకి ఈక్వల్గా ఉన్నాయో ఆ మధ్యలో ఉన్న యాంగిల్ మీరు తీసుకోవాలి, ఇన్ బిట్వీన్ యాంగిల్. అప్పుడే మనకి ఇది ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. ఈ రకంగా ఎనీ 2 ట్రయాంగిల్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ టైప్లో ఉంటే కనుక వాటిని ఏమంటాం మనం బై యూజ్ సెట్ టు బి కాంగ్రుయెంట్ బై యూజింగ్ ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ. ఓకే వెన్ ఎవర్ చూడండి ఇక్కడ ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఈ సైడ్ కూడా ఈక్వల్ అవుతుంది కదా, సింపుల్. నౌ ఇక్కడ యాంగిల్ ఓకే ఈక్వల్ అయినప్పుడు ఈ యాంగిల్స్ కూడా మనకి ఈక్వల్ అయిపోతాయి. క్లియర్. సో అందుకనే ఆ 2 కూడా సెట్ టు బి కాంగ్రుయెంట్. నౌ చూడండి ఇక్కడ వన్ మోర్ రూల్ ఏఎస్ఏ కాంగ్రుయెన్స్ క్రైటీరియా. ఏఎస్ఏ అంటే మనకి యాంగిల్ సైడ్ యాంగిల్ అంటే చూడండి ఇక్కడ దీన్ని ప్రూవ్ చేసి చూడండి యాంగిల్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ పీక్యూఆర్ అండ్ ట్రయాంగిల్ డిఎఫ్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ ఈ. నో చూడండి ఇక్కడ
హియర్ టూ యాంగిల్స్ ఈక్వల్ అని మధ్యలో సైడ్ ఈక్వల్ ఉంది ఇక్కడ. ఓకే, ఆ యాంగిల్ ఎక్కడైతే ఫామ్ అయినాయో ఇక్కడ టూ వర్టిసెస్ దగ్గర వాటి బిట్వీన్ సైడ్ అనేది ఈక్వల్ ఉంటే కనుక ఏఎస్సి కాంగ్రెన్సీ ప్రకారం ఏమంటే కాంగ్రెంట్ అవుతాయి ఈ టూ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్ పిక్యూఆర్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ డిఎఫ్. చూడండి ఇక్కడ యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి సరిపోయిందా. నెక్స్ట్ యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ సరిపోయింది, అది కూడా సరిపోయింది. నెక్స్ట్ యాంగిల్ సైడ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు డిఈ అది కూడా సరిపోయింది. ఇలా ఉంటే కనుక రిమైనింగ్ కూడా మనం ఈక్వేట్ చేయొచ్చు బై యూజింగ్ ఏఎస్ఏ కాంగ్రెంట్. మనం ఏం చెప్పొచ్చు, కాంగ్రెన్సీ రూల్. ఇవి రెండు ట్రయాంగిల్స్ వాట్ కాంగ్రెంట్ అని చెప్పొచ్చు మనం. ఓకేనా, ఇంకొక 2 రూల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ స్టూడెంట్స్ హియర్ ఆర్హెచ్ఎస్. దిస్ ఇస్ వాట్ ఫోర్త్ కాంగ్రెన్సీ రూల్. చూడండి ఆర్హెచ్ఎస్ అంటే ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ అండ్ హైపోటెన్యూస్ అండ్ సైడ్. సో చూడండి ఇక్కడ in the observed triangle ABC and DEF, angle A is equal to angle D and right angle triangle. These two are correct. Angle A is equal to angle D and both are equal to 90 degrees. And hypotenuse, observe carefully, BC is equal to what? EF. So hypotenuse also same. For this triangle, what is the hypotenuse? BC. For this EF. Now another side AB is equal to DF. సో ఈ 3 రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే బై ఆర్హెచ్ఎస్ కాంగ్రెన్సీ రూల్ ట్రయాంగిల్ ఏబిసి సెట్ టు బి ఓకే కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే చూడండి సేమ్. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ వన్ 5th వన్ ఏఏఎస్ కాంగ్రెన్సీ రూల్. ఏఎస్ అంటే ఏంటంటే యాంగిల్ ఓకే సైడ్. ఇయర్ ఎనీ సైడ్ అనమాట, ఇక్కడ నాట్ బిట్వీన్ ద. ఆల్రెడీ బిట్వీన్ మనం చూసాం కదా ఆల్రెడీ, ఇది డిఫరెంట్, అందుకని మనకి అదర్ రూల్ అనమాట ఇది. చూడండి ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ డి ఇన్ దిస్ 2 ట్రయాంగిల్స్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. అగైన్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ కరెక్ట్. నౌ ఏసి ఈజ్ ఈక్వల్ టు వాట్ డిఎఫ్ ఈఎఫ్ సారీ ఏసి ఈజ్ ఈక్వల్ టు వాట్ EF. BC is equal to EF. What is the given? BC is equal to EF. చూడండి ఇక్కడ మీరు ఇదేనా AC is equal to DF కాల్స్ ఈక్వల్ చేయొచ్చు, లేదా BC is equal to EF అని తీసుకోవచ్చు. ఎనీ సైడ్ అదర్ దన్ నాట్ ఆర్బిట్రరీ. హియర్ ఇంక్లూడెడ్ సైడ్ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ ఆల్రెడీ వి డిస్కస్డ్ ఆల్రెడీ. దిస్ ఈస్ అదర్ దన్ ఇంక్లూడెడ్ సైడ్ ఇది అనమాట. ఎనీ సైడ్ తీసుకోవచ్చు, నాట్ ఇంక్లూడెడ్ సైడ్. హియర్ మీరు వేరే సైడ్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఈ రకంగా ఉంటే కనుక మన ట్రయాంగిల్స్ని బై ఏఏఎస్ కాంగ్రెన్సీ రూల్ మనం చెప్పొచ్చు ఏమనంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద 5 డిఫరెంట్ రూల్స్ ఫర్ కాంగ్రెన్సీ ఇన్ ద ట్రయాంగిల్స్. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని మనం మనకి రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్ అని డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అని మనం చూపించవచ్చు అనమాట. ఎలా అనేది ఇప్పుడు 1 by 1 మనం ప్రూఫ్ చూద్దాం. మీకు ఎందుకని ఇది మీకు క్వాడ్రిలేటర్స్లో ఇదంతా అర్థమైంది అనుకోండి, వాడు మీకు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తాడు క్వశ్చన్స్ క్వాడ్రిలేటర్స్ నుంచి. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది అనుకోండి, మీకు అది ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుస్తుంది. ఒక గివెన్ ఫిగర్ ఇచ్చి క్వాడ్రిలేటర్లు ఇచ్చి దాంట్లో ఒక యాంగిల్ ఇస్తాడు, ఏదో ఒక యాంగిల్. రిమైనింగ్ యాంగిల్స్ని లేకపోతే సైడ్స్ని, ఆ సైడ్స్ లెంత్ ఇచ్చి ఆ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. వీటన్నిటిని మీరు సాల్వ్ చేయగలగాలంటే మీకు ఇది అర్థం కావాలి. ఇది తర్వాత మీకు ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం ఏమని, కార్స్పాండింగ్ యాంగిల్స్, ఓకే సప్లిమెంటరీ యాంగిల్స్, ఓకే పెయిర్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో అవి కూడా మీకు తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఈ టాపిక్లోంచి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, అది కూడా ఒకసారి నేను గ్లింప్సెస్ ఇస్తాను ఇప్పుడు మీకు. అది మనకి యాంగిల్స్ని ఎలా తీసుకోవాలి, మన ట్రాన్స్వర్సల్ లైన్ వెళ్ళినప్పుడు ప్యారలల్ లైన్ మధ్యన. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి, అది కూడా ముందు మనం డిస్కస్ చేసుకుని ఆ తర్వాత మనం కాన్సెప్ట్లోకి ముందుకు వెళ్దాం. ఓకే డియర్ స్టూడెంట్స్, యాంగిల్స్ మేడ్ బై ట్రాన్స్వర్సల్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 2 ప్యారల్ లైన్స్ తీసుకున్నాం అనమాట. ప్యారల్ లైన్ ఎల్ అండ్ ఎం, దీస్ 2 డిస్టెన్స్ బిట్వీన్ సేమ్. ఓకే, బిట్వీన్ ద ఎల్ అండ్ ఎం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్. నౌ ఇప్పుడు ఇలాంటి వాటిలో మనకి
ఒక ట్రాన్స్ఫర్సల్ డ్రా చేస్తే కనుక ఈ రెండు ప్యారలల్ లైన్స్ గుండా పాస్ అయ్యే ఒక ట్రాన్స్ఫర్సల్ మీరు టీ ఓకే తీసుకుంటే కనుక మనకి ఏమేమి యాంగిల్స్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఓకే అంటే ఏంటి, యాంగిల్ 3 మీన్స్ ఇన్సైడ్ ఉన్న యాంగిల్స్ అనమాట. ఓకే ఈ 2 ప్యారలల్ లైన్స్కి ఇన్సైడ్ ఉన్నవి 3, 4, 5 and 6. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఏంటి, ఓకే యాంగిల్స్ ఇక్కడ అవుట్ సైడ్ ఉన్న చూడండి 1, 2, 7, 8. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటి చూడండి, ఈ ట్రాన్స్ఫర్సల్స్కి ఓకే సేమ్ సైడ్ ఉండాలన్నమాట. ఓకే వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్. చూడండి ఇక్కడ ఈ యాంగిల్ ఈ రెండింటిని మనం ఏమంటామంటే కరస్పాండింగ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. అలాగే ఇంకొక 2 ఏమున్నాయి ఇక్కడ 2 and 6 ఆల్సో సేమ్ లైక్ దట్ ఓన్లీ 2 and 6 ఆల్సో అండ్ 3 and 7 ఈ రెండు కూడా, అలాగే ఈ రెండు కూడా కరస్పాండింగ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనొచ్చు అనమాట. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ చూడండి ఆల్టర్నేట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్సల్కి ఆపోజిట్ సైడ్ ఉంటాయి అన్నమాట, నాట్ సేమ్ సైడ్. చూడండి ఇక్కడ ఈ రెండింటిని కలిపి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అలాగే 4, 5 కలిపి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సేమ్ యాజ్ ఎక్స్టీరియర్ అంటే 1, 8, 7, 2 అంటే వాట్ 7, 2 ఇస్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఓకే ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. దీని నుంచి మనకి ఏమేమి చెప్పచ్చు చూడండి. ఆల్టర్నేట్ ఓకే యాంగిల్స్ ఆర్ దీస్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఓన్లీనా, ఒట్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఒట్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్. అదొకటి గుర్తుపెట్టుకున్నా. అంటే మనకి ఏమొస్తుంది, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 4 గుర్తుపెట్టుకుంది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి చూడండి, ఇక్కడ ఈ అబ్జర్వ్ చేస్తే ఈ ఇది ఒక లైన్, దీంట్లో ట్రాన్స్ఫర్సల్ పోయింది కదా ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2 ఏమవుతాయంటే ఈ సమ్ ఈజ్ ఈక్వల్ టు 180. వై బికాస్ చూడండి ఇది మనకి ఇక్కడ మీరు ఒక లైన్ తీసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ లైన్కి 180 degrees అంటే ఏంటి, ఈ రెండు ఇలా తీసుకోవచ్చు కదా. అప్పుడు ఏంటి మనం ఈ యాంగిల్ సెపరేట్గా ఈ యాంగిల్ సెపరేట్గా తీసుకొచ్చా ఎస్ఆర్ నో. సో అందుకని మనం దీని పేరు కూడా ఇచ్చుకున్నాం, ఏంటది లీనియర్ పెయిర్ ఆఫ్ యాక్సియం ప్రకారం ఏమొస్తుంది మనకి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఓకేనా. అలాగే యాంగిల్ 5 అండ్ యాంగిల్ 6 ఆల్సో ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ 7 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. అలాగే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇలా ఈ రెండు కూడా 180 degrees అవుతున్నాయి కదా. సో అలా అనమాట. ఈ యాంగిల్ 6 అండ్ యాంగిల్ 8 ఆల్సో 180. దట్ ఈస్ వాట్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాక్సియం. నెక్స్ట్ చూడండి ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏం చెప్పాం మనం, ఇక్కడ సేమ్ సైడ్ ఉండాలి మనకి. ఓకే ట్రాన్స్ఫర్సల్కి ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. చూడండి ఇక్కడ ఏమున్నాయి, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఫిగర్ నుంచి. ఎందుకంటే మనకి మీకు ఈ క్వాడ్రిలేటరల్స్లో ఇలా మనకి రావచ్చు బిట్వీన్, ఎందుకంటే మీరు పారలోగ్రామ్ తీసుకున్నప్పుడు, లేకపోతే ట్రిపీజియం తీసుకున్నప్పుడు, లేకపోతే మనకి రాంబస్ తీసుకున్నప్పుడు ఇలా మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా. వీటన్నిటి గురించి డిస్కస్ చేసినప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇది మీరు బాగా ప్రాపర్టీస్ని మీరు అది తెలుసుకుని ఆ ప్రాపర్టీస్ ప్రకారం మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఇండైరెక్ట్గా రిమైనింగ్ అడుగుతాడు అనమాట. అవి ఎలా సాల్వ్ చేయాలంటే ముందు మీకు గుర్తుండాలి. ఓకేనా. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్. సో నెక్స్ట్ లీనియర్ పెయిర్ ఆఫ్ యాక్సియం ప్రకారం యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ 180 degrees అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి గుర్తుపెట్టుకోండి. క్లియర్. నా మనం ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మీకు ప్రూఫ్ చెప్తాను, ఏది రెక్టాంగిల్కి డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అనేవి చూద్దాం. అవి ప్రూఫ్ చేయడం కోసం మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్ డయాగ్నల్ ఆర్ ఈక్వల్ అని. అప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ మీరు గుర్తున్న తర్వాత అది మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు పేరెంట్స్ అందరికీ ఒక విన్నపం అండి. యాక్చువల్గా మీకు ఈ యొక్క క్లాసెస్ అనేవి మీకు మన ఛానల్లో ఉచితంగా అందించబడుతున్నాయి. మీ పిల్లలకి మీరు ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ మన ఈ రోజుల్లో అందరికీ మొబైల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. సో మన పిల్లలకి వాటిని ఒక ఉపయోగకరమైన వాటి కోసం మనం ఉపయోగించేలాగా వాటిని మీరు సిద్ధం చేయండి వాటిని. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు మీ పిల్లల్ని ఎంత బాగా చదివించుకుంటే మీరు రేపొద్దున్న వారి భవిష్యత్తు అంత మంచిగా ఉంటుంది. సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ కాంపిటేటివ్ వరల్డ్ మీరు
అదే నేను నడుస్తాను అంటే కుదరదు. ఇప్పుడు అందరూ పరిగెడుతున్నారు. మీరు మన అందరితో పాటు మనము పరిగెట్టాలి. సో అందుకని చెప్పేసి పేరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్ మీ పర్యవేక్షణలోనే వాళ్ళకి ఇచ్చి, మీ మొబైల్ ఫోన్ ఉంటే అందుబాటులో ఉంటే మొబైల్ ఫోన్, లేదా టీవీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే టీవీలో కానీ మీరు ఇదైతే మీరు ఇక్కడైతే మనకి మంచి ఉపయోగకరమైన మీకు విషయాలు తెలుస్తున్న ఛానల్ నుంచి మీకు ఎడ్యుకేషన్ మీకు అందించబడుతుంది కాబట్టి సో ఆ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మంచి నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. మనకి ఇదివరకు రోజుల్లో అంటే మనకి పాస్ట్ డేస్లో మేము చదువుకునే రోజులు కానీ, మీరు పేరెంట్స్ చదువుకునే రోజుల్లో కానీ ఇంత టెక్నాలజీ మనకి అందుబాటులో లేదు. మనము ఒక ట్యూషన్కి వెళ్ళాలంటే కనుక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళడం మన ఇంటి దగ్గర నుంచి, మళ్ళీ టైం స్పెండ్ చేయడం, క్యారేజ్ పట్టుకుని వెళ్ళడం ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ లేవు. మీకు మొబైల్ ఫోను లేకపోతే టీవీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, మీ ఇంటి దగ్గరికే అన్నీ వస్తుంది. మీకు అంటే ఈ ఆన్లైన్ టీచింగ్ అందుబాటులో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అది మీ ఇంటి దగ్గరికే సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు దాన్ని యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ టైమ్స్ వినొచ్చు పిల్లవాడు. మళ్ళీ ఉపయోగం ఏంటంటే ఆన్లైన్ క్లాస్ వల్ల తనకు అర్థం కాకపోతే మళ్ళీ వినొచ్చు, మళ్ళీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ వినొచ్చు. అదే మనం క్లాసులో చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇది మనకు అంతగా రాదు, చెప్పలేరు అనమాట. మళ్ళీ అన్నిసార్లు చెప్పమంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి కూడా. సో అందుకు మీరు అది ఆన్లైన్లో అనుకోండి, మీరు ఎన్నిసార్లైనా వినొచ్చు, మీకు అర్థమైనంత వరకు వినొచ్చు. సో అందుకని ఆన్లైన్ క్లాసులు అనేవి చాలా చాలా యూజ్ఫుల్ అండి. పేరెంట్స్ అందరూ కూడా, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన పేరెంట్స్ అందరూ కూడా మీ యొక్క పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మన దగ్గర అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయండి. మనకి ఒక గృహానికి అతని ఇంటికి వచ్చేసరికి 2 మొబైల్స్ అయితే అట్లీస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని మనకి చాలా మనకి ఈ ఆన్లైన్లో మీకు ఈ టీచింగ్ మ్యాథమెటిక్సే కాదు, మీకు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ అవైలబుల్గా ఉంది. ప్రతిదీ కూడా మీకు మీ స్కిల్స్ని గెయిన్ చేసుకోవడానికి అన్నీ కూడా అవైలబుల్గా, దాని ఉపయోగకరమైన వాటి కోసం మీరు ఉపయోగిస్తే మీకు అది చాలా లైఫ్లో మంచి బెనిఫిట్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఈ రెక్టాంగిల్లో మనం రెక్టాంగిల్ ఏబిసిడిలో మనం డయాగ్నల్స్ AC = BD అని ప్రూవ్ చేయాలి. ఇప్పటి వరకు మనం కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసాం కదా, 5 రూల్స్. ఆ 5 రూల్స్ ఇక్కడ ఎలా యూజ్ఫుల్ అవుతాయో చూద్దాం. దాన్ని యూజ్ చేసుకుని మనం ఎలా మనం ఈ యొక్క డయాగ్నల్స్ AC = BD అని ప్రూవ్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్ ఇక్కడ మనకి ADC తీసుకోండి. ట్రయాంగిల్ ADC, అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇది ట్రయాంగిల్ ADC కన్స్ట్రక్ట్ చేయండి. అండ్ ఇంకొక ట్రయాంగిల్ DAB తీసుకోండి. ఇంకొక ట్రయాంగిల్ ఏంటది, DAB. ట్రయాంగిల్ DAB అండ్ ట్రయాంగిల్ ADC అండ్ ట్రయాంగిల్ DAB కన్స్ట్రక్ట్ చేసుకోండి. అంటే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. మనం చూడండి, ఇక్కడ టోటల్గా ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 1 2 3 4 ఇంకో 4 ఉంటాయి. యాక్చువల్ 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈ ఫిగర్లో మనకి. యాక్చువల్గా దీంట్లో నేను ఏం ట్రయాంగిల్ తీసుకోమన్నానంటే చూడండి, ADC. నేను మార్క్ చేస్తాను చూడండి క్లారిటీగా మీకు. ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకోండి, ADC. ఈ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. అలాగే ఇంకొక ట్రయాంగిల్ అగైన్ ఆపోజిట్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇంకోటి ఏంటి, DAB. ఇదొక ట్రయాంగిల్. ఓకేనా, ఇదొక ట్రయాంగిల్. ఈ రెండు కన్సిడర్ చేసుకోండి. కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెక్టాంగిల్లో మనకి AD = BC ఓన్లీనా, ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ నా. సో దట్స్ వై మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ AD = BC అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ ADCలో యాంగిల్ D is how much, 90 degrees. యాంగిల్ D = 90 degrees. అలాగే ట్రయాంగిల్ DABలో ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది, 90 degrees. యాంగిల్ A = 90 degrees. Means from this యాంగిల్ D యాంగిల్ A = 90 degrees. నెక్స్ట్ మనకి ఇంకేమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్కి కామన్ దిస్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఓన్లీనా. మీన్స్ AB = CD ఓన్లీనా, AB = CD. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇక్కడ కూడా ఆపోజిట్ పేర్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్.
సో ఇప్పుడు ఇవన్నీ మనకి ఇక్కడ ఏమేమి ఈక్వల్ అయింది, ఆల్రెడీ ఈ సైడ్ ఈక్వల్ అయింది కరెక్ట్, ఈ సైడ్స్ ఈ రెండు సేమ్ అండ్ ఈ సైడ్ కూడా సేమ్ అయింది, యాంగిల్ వచ్చింది మనకి. సో మనకి ఇప్పుడు బై, అందుకే మనం ఏం నేర్చుకున్నాం మనం, ఓకే కాంగ్రుయెన్సీ బై SAS కాంగ్రుయెన్సీ, బై SAS కాంగ్రుయెన్సీ రూల్ ఇక్కడ ఏమవుతుంది, సైడ్ యాంగిల్ సైడ్, ఓకే అగైన్ సైడ్ యాంగిల్, ఓకే సైడ్ యాంగిల్ సైడ్ అండ్ సైడ్ యాంగిల్ సైడ్. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. కాంగ్రుయెంట్ మీన్స్ వాట్, సేమ్. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమేమి ట్రయాంగిల్స్ మనకు కాంగ్రుయెంట్ అయినాయి, ట్రయాంగిల్ ADC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ DAB. సో ఇప్పుడైతే మనకి ట్రయాంగిల్ కాంగ్రుయెంట్ అయినాయో ఈ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది, ఈ ట్రయాంగిల్ సంబంధించి ఈ సైడ్, ఈ ట్రయాంగిల్ సంబంధించి ఈ సైడ్ ఈక్వల్ అవుతాయి కదా. ఎస్ ఆర్ నో? దట్స్ వై హెన్స్ ప్రూవ్డ్ AC is equal to BD. చూడండి ఇక్కడ AC is equal to BD or DB. క్లియర్? హెన్స్ ప్రూవ్డ్. సో ఇలా మనము ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా ఇంకా మిగతా. అలాగే మనకి ఈ డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ అంటే ఏంటి, ఈ రెండు పాయింట్ O దగ్గర ఈక్వల్ డిస్టెన్స్ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క డయాగ్నల్